హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే నైట్ అనమాట. ముందు రోజు 12 o'clockకి అయితే కేక్ ఏంటది వెరైటీగా ఉందంటే అది షిట్ అంట. నన్ను ఎక్కిరిస్తున్నారు వీళ్ళు అసలు. అయితే వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారండి కేక్ తీసుకురావడానికి నా కోసం. ఆర్డర్ 10 దాకే అనమాట. మాకు తర్వాత స్విగ్గీ జొమాటో అలో లేదనమాట. బిఫోరు వాళ్ళు 9కే బుక్ చేశారు. ఆర్డర్ ప్లేస్ చేశారు. బట్ వాళ్ళు లేట్గా తీసుకొచ్చారు. సెక్యూరిటీ అలో చేయలేదన్నమాట. దాదాపు 1 గంట నా కోసం గొడవ పడి తీసుకొచ్చారనమాట వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో కట్ చేసిన హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. వీడియో అయిపోయిందా? యూట్యూబ్ ఫోన్ బర్త్డే కాదు. హ్యాపీ బర్త్డే టు యూ. పాడేది లేదు. అది మొన్నటిది తినకూడదు. థ్యాంక్ యూ బర్త్డే గిఫ్ట్ ఏంటది? అంతే కరెక్టే. ఇచ్చే డబ్బులు నాకు లేదు. సరే నువ్వు అడిగావు కాబట్టి అక్క, నువ్వు అడిగినందుకే పెడతా, లేకపోతే పెట్టాను. ఫోటో దివా అందరు కలిపి దిగుదాం. అదిగో ఎంత నీట్ గా. ఇంకా తీరు ఎంతసేపు పట్టుకోను. కేక్ లేదని చెప్పండి నాకు. హ్యాపీ బర్త్డే అదే కదా. హ్యాపీ బర్త్డే తేజ. బర్త్డే ఉస్కా నహీ హై, బర్త్డే మేరా నహీ, మాసీ కా హై. అక్క నాకు కేక్ వద్దు. కానీ కేక్ వద్దు. ఇప్పట్లో తింటే వాంతి అయిపోద్ది. నాటకరం కాదు. ఎన్ఐటి అక్క హ్యాపీ బర్త్డే కావ్య. 55 కొనేసుకుంటారు. పెడతారా కేక్ తీసుకొని వెళ్ళిపోమంటారా? రెండో మాట ఏం లేదు అసలు. కేక్ ఇప్పట్లో కేక్ తింటేనే నాకు రాత్రి పడుతుంది. ఇప్పుడు అది ఆగిద్దారా? ఆగిద్దిరా. ఆకపోతే మనసు పెడితే కదరా. ఎద్దర్లో వస్తున్నాయి మీద. వద్దు సంజు హ్యాపీ బర్త్డే అక్క. పావుగంటలో అది ఆ మాత్రం భయం ఉండాలి. అందుకని నా ఇష్టం కేక్. దాంట్లో డుల్కోలెస్ టాబ్లెట్లు ఫోన్ కూడా నీకేనా? అదే ముసలికి శారీలు అయి పంచి పెడుతున్నారు. కాదు, పెద్దవారికి శారీలు అయి పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. సో అందరూ హాజరవ్వాల్సిన పని ఉంది. మినిమం 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకే మా చీరలో దానం జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. నా జీవితంలో ఎవరు కేక్ ఫేస్కి రాయకూడదు. చేతులు రాదు. చేతులు ఖాళీగా ఉన్నాయి, మెడ ఖాళీగా ఉన్నాయి. డ్రెస్ కూడా బియ్యొచ్చు. నేను అంత కూర్చోను. నేను కేక్ వేస్ట్ చేయను తెలుసు. నేను చేయను, నాకు ఇష్టం. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అసలు. అది కట్ చేశారనమాట వీళ్ళు. కట్ చేయించారు నా చేత. అయితే నాకు మొహానికి క్రీమ్ పుయ్యొద్దు అని చెప్పాను అనమాట. నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. అయినా బలవంతంగా పూసారు. కింద పడిపోయాను కూడా. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఇది వచ్చేసి మౌనిక నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. శారీ. బ్లౌజ్ యాక్చువల్లీ వచ్చింది కానీ అది నేను కొంచెం టైట్ ఉంది, అది చిన్న సైజ్ పెట్టాసా. సో అందుకని అది ఎక్స్చేంజ్ పెట్టాను అనమాట. హోప్ మేము వెళ్ళేలోపు వస్తే బాగున్నాను, లేదంటే ఏం చేయలేం. ఇది ఒకటే తీసుకెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తున్నాను అనమాట కిందకి. స్టే ట్యూన్డ్. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే
టైము దగ్గరగా 1 గంట అవుతుందన్నమాట. నేను అదే తర్వాత కేక్కి వెళ్తానని చెప్పాను కదా, వెళ్ళలేదు. ఎందుకంటే జస్ట్ కిందకి వెళ్ళాను, ఫుల్గా గాలి వర్షం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోమని చెప్పి అందరినీ పంపించేశారనమాట. తర్వాత ఇంకొచ్చాను, కొద్దిసేపు పడుకుందామని అట్లా పడుకుంటే ఈయన ఫోన్ చేశాడనమాట 3 o'clockకి. ఫుల్ కోపంగా ఉన్నాను అనమాట. ఎందుకంటే మా ఆయన ఈసారి నాకు ఫస్ట్ విష్ చేయలేదు. దాదాపు మాకు పరిచయం ఒక 6 years నుంచి ఫస్ట్ విష్ నాకు ఆయనదే వచ్చేదన్నమాట 2 o'clockకి. బట్ ఈరోజు రాలే. అడిగితే నేను నిద్రపోయాను అని చెప్పాడనమాట. సరే ఇంక బాగాలేదు, పడుకున్నాను. సడన్గా మెలకు వచ్చి అలా 3 o'clockకి లేచాను. అప్పుడు అందుకని కాల్ చేస్తున్నానని చెప్పాడనమాట. సో ఇంకా అలా మాట్లాడుకునే లోపల 5 o'clock అయింది. ఇంకా 5కి పడుకొని నాకు ఇంకా మెలకు రాలా. మధ్యలో కూడా నాకు డిస్టర్బెన్స్ 7 గంటలకు ఒకసారి, ఇంకా 10 గంటలకు ఒకసారి ఇలా లేస్తూనే ఉన్నాను అనమాట. 11 o'clockకి మా పర్ణికమ్మ ఫోన్ చేసింది. ఇంకా అదే వాళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్పింది అనమాట వీడియో కాల్లో హ్యాపీ బర్త్డే అని చెప్పి. సో అందుకని లేచా అనమాట. అస్సలు ఈరోజు ఎంత లేజీగా ఉందంటే నా బాడీ మామూలు లేజీ లేదు. అసలు నాకు ఆకలి వేయట్లేదు, నిద్ర రావట్లేదు, విసుగ్గా ఉందన్నమాట. నిద్ర వస్తుంది, ఎందుకో లేచి స్నానం కూడా చేయబోద్ది కావట్లేదు ఫ్రెండ్స్. బట్ అందరూ ఇంక తిడతారు నన్ను. ఇంక అందుకని లేచి తలస్నానం చేసేసి బట్టలు వేసుకొని వస్తా. బాయ్. యాక్చువల్గా అప్పుడు బిర్యానీ తిందాం అనుకున్నాను అనమాట. 3 o'clock అలా అయిపోయింది. చాలా ఆకలేసింది. మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం అనే టైంకి మళ్ళీ ఇంకెవరు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారులే అని ఆకలితో అలాగే నాకు మ్యాడ్ యాంగిల్స్ ఉంటే రూమ్లో అది తిన్నాను అనమాట. అంత లేజినెస్ అయిపోయింది. ఎందుకు జగన్ లాగా వస్తుంది? ఒకసారి జగన్మోహన్ లేదు, ఇందాక వచ్చింది తరుణ్ జగన్మోహన్ రెడ్డి. అట్ట కాదు, నార్మల్గా ఎక్స్ప్రెషన్. ఇందాక పవన్ వల్ల ఇచ్చాడు ఉట్ట ఏదేదో మళ్ళా వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరు మనకు తెలియదు. హాయ్ చెప్పొచ్చు కదా. ఆ గడ్డ కూర్చున్నాం పదండి. ఆ రోజు అసలు ఏం తోచలేదన్నమాట. ఇంకా అప్పుడు పానీపూరి తిందామని చెప్పి బయటకు వచ్చాము. అంటే తినలేదు కదా, పొద్దున్న తినలా, మధ్యాహ్నం తినలా, ఈవినింగ్కి ఇంకా తిక్కగా అయిపోయిందనమాట ఆకలి. సో తిందామని చెప్పి వచ్చాము. సో చూసారా ఎంత బాగుంటుందో ఆ టైంలో. మాకు ఒక 6-7 ఆ టైంలో భలే ఉంటుంది అనమాట. గ్రౌండ్ సైడ్ ఆ సన్సెట్ కానీ చాలా పీస్గా ఉంటుంది అనమాట. మేము ఆ మూల కూర్చొని ఆడుకుంటాం ఎప్పుడు యూనో. సో ప్లేసెస్ ఎత్తుకుంటున్నాం అనమాట, ఎక్కడ కూర్చొని ఆడుకుందాం, ఏం చేస్తాం అనేది. సో ఇక్కడైతే యూనో స్టార్ట్ చేశారు అందరూ ఆడుకోవడం. ఇదే అనమాట మా బ్యాచ్. బట్ ఒక్కరైతే ఎప్పుడు హైట్గా ఉంటారనమాట. వాళ్ళు ఎవరంటే పావని కెమెరాస్ ముందు కనిపించదు అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫోటో అప్లోడ్ చేసినా లేదంటే యూట్యూబ్లో పెట్టినా పావనికి నచ్చదనమాట. సో అందుకని తను మాత్రం హైట్లో ఉంటుంది, ఎప్పుడూ కనిపించదు. మిగతా వాళ్ళందరూ అంతేంలే కనిపిస్తారు. యాక్చువల్గా ఏంటంటే మంచిగా ఏదైనా పంచులు వేసుకొని అట్లాంటి వీడియోస్ ఉంటాయి కదా, అవి అప్లోడ్ చేసే టైంకి చూస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఏదో వినిపిస్తుంది, కాపీ రైట్స్ పడతాయని. సో ఇక్కడైతే నేను హెయిర్కి ఏం చేయలేదన్నమాట, జస్ట్ హెయిర్ వాష్ చేశాను. హెయిర్ వాష్ చేశాక అలా కండిషనర్ అప్లై చేశాను అనమాట. అంతకంటే ఇంకేం చేయలేదు. నా న్యాచురల్ కర్ల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి రోజు యూనో ఆడతాం కదా, ఎందుకులే ఎక్కువసేపు డంషర్ ఆర్ట్స్ ఆడదామని చెప్పి ఆడామన్నమాట. మౌనిక బేబీ మూవీని అలా చెప్పిందనమాట. అలా ఓ బేబీ అని ఏదేదో ఉయ్యాలని దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు అందరూ. ఇంకా లాస్ట్కి ఇదేదో అయ్యే పనుల్లాగా లేవు, అవ్వట్లేదు, ఎందుకు వచ్చిందిలే మనం యూనోనే ఆడుకుందాం అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు యూనోకి వచ్చామన్నమాట. అసలు ఇక్కడైతే పవన్ మంచి ఫీల్ సాంగ్ పెట్టుకొని విత్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తున్నాడు అనమాట యాక్షన్. సాంగ్ పెట్టుకొని ఇంకా నేను ఇప్పుడు వాయిస్ అది ఖచ్చితంగా నేను పెట్టలేను అనమాట. పెట్టానంటే నాకు కాపీ రైట్స్ పడతాయి. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఒక 8 దాకా అక్కడే కూర్చోన్నాం. ఇక్కడ ఎండలు
ఆల్మోస్ట్ ఒక 7:30 దాకా ఉంటున్నాయండి. 7 ఆ టైంకి దాకైతే ఖచ్చితంగా ఉంటున్నాయి అనమాట. సో ఇంకా తినడానికి వచ్చేసాం. ఆ రోజు అసలు ఏం బాగాలేదు. ఇంకా అందుకని ఒక పెరుగు డబ్బా తెచ్చుకొని చిప్స్ ఒడియాలు తెచ్చుకున్నాం అనమాట. రీసెంట్గా చూసాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేక్ కేర్, బాయ్.